నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఐటమ్స్తోనే ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. మనకి మసాలాలు ఏం అవసరం లేదండి. కొంచెం ఉప్పు కారం కొంచెం మసాలా కూడా వేస్తే చాలు. చాలా టేస్టీగా ఉండే టమాటా చిక్కుడుకాయ కర్రీ ఇప్పుడు చూసేద్దామండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు వేగాయండి. వేగాక అయితే చిక్కుడుకాయలు వేసి అవి కూడా వేగిస్తున్నాను. ఇవి రెండు మాత్రం బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఉల్లిపాయలు వేగించడం చిక్కుడుకాయలు మీకు చూపించలేదు. టమాటాలు అయితే కోసి పెట్టాను. కెమెరా నీట్గా రావట్లేదు అంటే వేగిపోతున్నాయి కదండి. ఆయిల్లో పెట్టానేమో మాడిపోతున్నాయి. నేనేమో ఇవే వాడుతున్నాను, స్టీల్ కుక్కర్లే. సేవండి వాడకూడదు అంటున్నాయి మానేసానండి. ఓన్లీ స్టీల్ పాత్రలోనే వంట చేస్తున్నా. ఇవైతే ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక చిక్కుడుకాయలు వేసాను. ఆ చిక్కుడుకాయలు కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవైతే వేగిపోయినాయండి చిక్కుడుకాయలు కూడా. ఇప్పుడైతే దీంట్లో టమాటాలు అయితే వేసేస్తున్నాం. టమాటాలు ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే పల్లెగా ఉంటే బాగుంటుంది అనేసి చిక్కుడుకాయ కర్రీ. ఇది కూడా కొంచెం సమయం అయితే మగ్గించుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు టమాటా ముక్కలు అంతా మొత్తం పేస్ట్లా అయ్యే వరకు కొంచెం మెత్తపడి అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కారం అయితే వేసేసుకుందాం. సాల్ట్ అయితే వేసాను. ముందు ఉల్లిపాయల్లో కొంచెం వేసాను, అందుకే కొంచెం తక్కువ వేసాను. కారం అయితే 2 స్పూన్లు వేసానండి. పుల్లగా ఉండే కర్రీకి కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది. అంటే టమాటాలు వాడుతున్నాం కదా, దానికోసం అయితే కారం అయితే ఎక్కువ వేసాను. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా, పసుపు అయితే వేయలేదు, వేస్తాను. మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకుని అయితే మగ్గించుకోవాలి టమాటా మెత్తపడే వరకు. ఇలా వాటర్ అయ్యేటట్టు మాత్రం టమాటా అలాగే ఉంటుంది, ఉడుకుతుంది కానీ ముక్కలాగా ఉంటుంది. అది కొంచెం జ్యూసీగా కావాలంటే ఇలా వాటర్ వేయకుండా మగ్గిస్తేనే జ్యూసీగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, కొంచెం హైలో పెట్టుకుని అయితే ఉడికించేసుకుందాం. లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇంకేం అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదండి, ఈ కర్రీలోనే బాగుంటుంది. కొంచెం అయితే మగ్గిందండి, ఇంకా చాలండి. ఇప్పుడైతే దీనికి ఏం చేస్తామంటే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేస్తాను. వేసి కొంచెం పెద్ద మంట పెట్టేసి ఉడికించేసుకోవటం అండి. మరీ అంతా వాటర్ ఏమి ఎక్కువ వేయక్కర్లా, వెంటనే ఉడికిపోతే. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ మగ్గి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి మగ్గినాయి కదండి, దానికోసం. కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఏమో మరి అదే మొన్న అప్పుడు స్వామి మాలప్పుడు తెచ్చారు భోజనకప్పుడు, అది ఉన్నది. ప్యాకెట్ ఏంటో తెలియదు కానీ గరం మసాలా ఏంటో మంచి స్మెల్ వస్తుంది. ఆ మసాలా అయితే కొంచెం యాడ్ చేశాను. ఇది ఇంకా దగ్గరగా ఉడికించుకోవటమండి. ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. ఇక్కడికే ముక్క అయితే మెత్తగా అయింది. ఇంకా మనకి దగ్గరికి అవ్వాలి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం 2 నిమిషాలు సెట్ అయితే సరిపోద్ది. కొంచెం ఇలా ఉంటేనే కలుపుకోవడానికి బాగుంటుంది.
అందుకోసం అయితే గ్యాస్ ఆపేసుకున్నాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.